ఏజిప్ చేసుకున్నాడు, చేసుకొని మాకు తెలియకుండా ఆయనకు చదువు రాదు, ఏజిప్ చేసుకున్నాడు. చేసుకొని 1 ఎకరా 12 గుంటలు చేసుకుని అది తిరిగి ఇవ్వమంటే ఇంకా ఒక అర్ధ ఎకరా రాసి ఇచ్చిన ఆయనకి 21 గుంట రాసి ఇస్తే కూడా తిరిగి ఇస్తాను, అది కూడా ఇస్తలేడు, ఇది ఇస్తలేడు. దాని గురించి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు నిన్న. ఏం పేరు చనిపోయిన ఎన్ని ఎకరాలు అది? 1 ఎకరా 12 ఎకరా 12 గుంటలు చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకున్న ఆయన పేరు ఏంటో నరసింహ. ఆయన ఏమంటున్నారు? తిరిగి నేను ఇయ్యను, అమ్ముకున్న వేరే వాళ్ళకి చేసిన లాండ్ అది అంటున్నాడు. ఇప్పటి వరకు చేస్తా అన్నందుకు 21 గుంట ఇప్పుడు ఆయన చేసుకున్నాడు ఓకే, కానీ ఆ కబ్జాలు ఎవరున్నారు భూమిలో? కబ్జాలా మొన్నటి వరకు మేమే ఉంటుంది. మేము వేరే వాళ్ళకు రైనేషన్ భూమి వేసి ఏం చేసిన అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పక్క జరిపి పిచ్చకుంట్లో ఆయన ఎక్కేస్తే ఆయన బదికి నేనే పిచ్చకుంట్లో ఆయన నాకు అంత చేస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నాడు. ఇప్పుడు చేసిర్రు ఇది ఏజీపీ? మాకు బ్యాంక్ లోన్ కోసం అని మేము ఆయన మామ అవుతాడు. ఒకసారి మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు తెలుసు కాబట్టి ఏం జరిగింది మీకు తెలిసినంత? యాక్చువల్లీ ఇది 2006లో జరిగింది. ఇది మాకు బ్యాంక్ లోన్ కోసం అని మేము డాక్యుమెంట్ కోసం మీ సేవలోకి వెళ్తే ఈసీ పని తీసినాము. ఈసీ పనిలో తీస్తే అందులో మా మామ భూమి కనబడట్లేదు, ఎక్కడ పోయిందని డీటెయిల్స్ మొత్తం తీస్తే కుమ్మర్పల్లి నర్సింహులు సన్నాఫ్ చిన్నయ్య అనే పేరు మీద బయటకు వచ్చింది. అది ఎందుకు ఇట్లా భూమి తీసుకున్నావు అని అడిగితే ఈజిప్ట్ చేసుకున్నాను, మీ డబ్బులు నాకు ఇవ్వాలి కదా, అందుకే నేను ఈజిప్ట్ తీసుకున్నాను అని చెప్పింది. కానీ డబ్బులు ఆయనకు తిరిగి ఇచ్చేసాము. ఎట్టి ఇచ్చాము? ఆల్రెడీ మా దగ్గర సదస్యపేటలో ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ని ఆయనే తీసుకున్నాడు, అమ్మిపిచ్చి అమౌంట్ తీసుకుని ఆయనే పెట్టుకున్నాడు, మిగిలిన అమౌంట్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కానీ ఇంతవరకు మా భూమి అయితే ఇవ్వలేడు. ఎందుకు ఈజిప్ట్ ఎందుకు చేసుకున్నాం అంటే మళ్ళీ ఆయన ఎక్స్ట్రా 21 కూడా మా పేరు ఉందని చెప్పాడు. 21 కూడా తిరిగి ఆయనకి ఇచ్చేసాం. సరే మాకు ల్యాండ్ అవసరం లేదు, దాంట్లో మేము లేము, మేము చేస్తలేము, పొలంలో మేము ఉండలేము కాబట్టి 20 కూడా తిరిగి ఆయనకి ఇచ్చినాం. తిరిగి ఆయనకి ఇచ్చినా కానీ మా ఈజిప్ట్ చేసిన భూమి మాత్రం తిరిగి మాకు ఇంతవరకు ఇవ్వలేరు. చాలాసార్లు గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కూడా పెట్టినాం. ఆయన పేరు ఏం పేరు? నర్సింహ్. ఒకటి కాస్పేట్లో భూమి అన్నారు, ల్యాండ్ ఎన్ని పైసలు వచ్చినా ఆయనకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అప్పు ఆయనకే ఉన్నాం కదా, ఈజిప్ట్ చేసుకుంటూ దాని గురించే కదా, ఆయనకు తిరిగి ఇవ్వాలి కదా అమౌంట్. మా దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు. సో ప్లాట్ అక్కడ ఉంది కాబట్టి ప్లాట్ అనిపించింది, అతనే దగ్గరుండి ప్లాట్ అనిపించాడు. అమౌంట్ ఆయనే తీసుకున్నాడు, మిగిలిన అమౌంట్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఇవ్వలేదు. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో మా పిల్లలు ఎవరు లేరు. ఆయన తాగుతాడు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టారు సంతకాలు. అదే ఆయన ప్లస్ పాయింట్. అప్పటి నుంచి గొడవ నడుస్తూనే ఉన్నది. పంచాయతీ అయితే వీటికి 20 సార్లు పెట్టిండొచ్చు, ఎప్పుడు కూడా పాజిటివ్ రియాక్ట్ అవ్వట్లేదు. మరి అప్పుడు చేసిరు కదా మార్గేజ్ మీరు, ఏజీపీ అనేది. అవును. అప్పుడు సాక్షులు అదంతా ఎవరన్నా ఉన్నారా దానికి? ఉన్నారు, సాక్షులు ఉన్నారు. వాళ్ళు దాని మీద కూడా సాక్షులు ఉన్నారు, కానీ దొంగ సంతకాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు పాజిటివ్ లేరు. అంటే సంతకాలు పెట్టలేరా వాళ్ళు ఎవరు అని? పెట్టినట్టుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఆయనకు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయనకు తప్ప వేరే ఎవరు తెలియదు? ఎవరికి తెలియదు, వాళ్ళ భార్యకే తెలియదు, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ పిల్లలకి తెలియదు. ఆయన పిల్లలు ఎంతమంది ఇప్పుడు? 3 బిడ్డలు సార్. 3 బిడ్డలు. 3 బిడ్డలు పెళ్ళిళ్ళైనా? ఇప్పుడు ఆమె భార్య కానీ ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చారు? నాకు మంచిగా ఉన్నాం, పైసలు బాగా తెచ్చుకున్నాం, ఇచ్చేసినాక ఇట్లాంటిది రాసిండు మా తాత. ఆయన సంతకం పెట్టింది మాకు తెలియదు. మళ్ళీ మేము లోన్ తీసుకుని పోయినాక తీసుకుపోతే కాగితాలు వెళ్ళినాక ఇట్లా చేసుకున్నట్టు తెలిసింది కాగితాలు. అంతవరకు కూడా మా ఆయన నమ్మలేడు, అట్లా చేసుకుంటాడు. మనం పైసలు ఇచ్చినాం, కాగితం రాసుకున్నాం, పైసలు ఇచ్చినాం అన్నట్టు అట్నే పోయినాం. అడిగినాక తెలిసినాక ఇస్తా కానీ అంటే ఇప్పటిదాకా అట్లనే పోతున్నాం. ఆ ప్లాట్ పైసలు కూడా ఏమి ఇవ్వలేదు. ప్లాట్ పైసలు అమ్ముకొచ్చినాక ఆయన అప్పు ఆమె ఎక్కించినాము. 1 లక్ష ఎగస్ట్ ఆయన దగ్గరే దాపెట్టినాం. మా తన కొంచెం దూప తాగుతుంది, అవి తర్వాత ఇచ్చిండు. ఒక బాగా రోజుకి ఇచ్చిండు. పంచాయతీ పెడితే 1 లక్ష రూపాయల కాడికి ఇచ్చిండు. 1 లక్ష తీసుకొని 1 లక్ష ఇచ్చిండు 6 సంవత్సరాలు. మరి మీరు ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏం చేయలేదా? ఏం కంప్లైంట్ చేయలేము. ఇక భూమి మా భూమి మాకు ఇస్తే చాలన్నట్టు కంప్లైంట్ చేయలే. మేము వెళ్ళి సబ్దారు ఇప్పుడు ఇచ్చారు. ఆయన నిన్న ఎట్లా అంటే ఏమన్నా మాట్లాడి వచ్చి చనిపోయినా? ఏం మాట్లాడి నేను లేకు, నేను అనుకొట్టుకుంటూ ఇదే భూమి గురించి టాసర్ పెట్టి కొడితే నిన్న నేను మా బిడ్డ దగ్గర పోయిన వీళ్ళ దగ్గర దాకాన పోయిన హాస్పిటల్ పోయి వీళ్ళ దగ్గర నుండి రా. ఎట్లా చనిపోయినా? మందు తెచ్చుకున్నట్ట మాకు కూడా లేదంట. నేను దాకున్నారా చచ్చిపోతా చెప్పి చచ్చిపోయినా అన్నాడు ఆయన. ఇంతకుముందు కూడా నేను అన్న పోతే భూములు సరిపోతాయి, నేను అలా చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోతే భూములు నా చుట్టే పడ్డారు భూములు కానీ నేను ఒక్కనే ఉన్నా ఇళ్ళ మోపిలో కానీ నేను వెంకట సార్లు ఒక అంటే నా చుట్టూ తగిలి ఎవరు చుట్టూ తగ్గితే నాకు భూమి కావాలి అందరూ వచ్చి నా చుట్టూ వాళ్ళకి నేను చచ్చిపోతే బేబీకి అయితే అంటే అని ఆయన సార్ నరసింహతో కూడా మస్తు అన్నట్టు
నర్సింహులు వెనక ఎవరు అన్నారా? నర్సింహ్ ఎసంటే మనిషి ఎట్లా? వేసుంటాడు మనిషి అంటే ఊళ్ళో తెలుస్తుందా మీకు తెలిసి ఆయన ఏం పని చేస్తాడు బ్యాంక్ లో పక్కన ఉంటాడు నర్సింగ్లు ఏం చేస్తాడు? బ్యాంక్ లో పక్కన పైసలు వ్యవసాయమే. తెస్తాడు. వ్యవసాయం చేస్తాడు. ఇట్లా మీకు తప్ప ఇంకెవరికైనా చేసిండు ఇట్లా ఆయన? ఆల్రెడీ మా అక్కకు జరిగింది ఆల్రెడీ. మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా సూసైడ్ చేసి సేమ్ ఇదే పరిస్థితి. ఎట్లా ఆయన కూడా మందు తాగే చచ్చిపోయాడు. వాళ్ళ భూమి కూడా దొంగతనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయన దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన కూడా భూమి విషయంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవపడ్డారు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవపట్టి ఆయన కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన తర్వాత కూడా పంచాయతీ మళ్ళీ అప్పుడు వాళ్ళు తిరిగి భూమి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఆమె వెంట పడ్డారు. మళ్ళీ మా భూమి మాకు కావాలంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు. ఇక్కడ మాకు టార్చర్ పెడుతున్నాడు, అక్కడ వాళ్ళకి టార్చర్ పెడుతున్నాడు. ఇదే ఉంటుంది ఆయన అదే డ్యూటీ మొత్తం ఇదే. ఊళ్ళోకి వచ్చి ఒకసారి ఇంట్రాగేషన్ చేయండి, ఆయన డీటెయిల్స్ మొత్తం పెట్టారు. పంచాయతీ ఎన్నిసార్లు చెప్తే అంటే ఇస్తాడు కదా అట్లా నమ్ముకుంటా పోయి ఉన్న 21 పుట్ట కూడా మళ్ళీ చేసి ఇచ్చాం. అట్లా ఇస్తాడు కదా. అట్లా చేసేది ఇట్లా చేసేది. ఇప్పుడు మీరు ఏం కొడుకుంటున్నామ్మా? మా భూమి మాకు మాకు కావాలి. మాకు కావాలి సార్ ఏమొద్దు మాకు అందులో కుంట కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాని వస్తున్న అమ్మాయి వాళ్ళకు కూడా బతుకు జీవించాలి కదా. పోలీసులో సిఐ సార్ కలిసిరా మీరు ఇంకా? కలిసి మాట్లాడు ఏమన్నారు సార్? మీకు ఏం డీటెయిల్ ఎట్లెట్లుందో అట్లా రాయమ్మని చెప్పి రాసిచ్చి మీ ఎంటే పెద్ద మనుషులు ఎవరు కన్సల్ట్ ఎవరు వచ్చినట్టు సార్ ఉన్నారు మామూలు ఉన్నారా? మీకు న్యాయంగా మాట్లాడుతారా మంచి? ఇక న్యాయం అంటే ఆనికి పూలు పడుతున్నారు ఇప్పుడు న్యాయం మాట్లాడతారు. వీళ్ళకి ఎప్పుడు మాట్లాడారు? ఇక మాట్లాడిక వాళ్ళు ఎంత ముందు అయితే వాళ్ళు కూడా మాట్లాడారు, పంచాయతీలో బాగానే మాట్లాడారు. కానీ వాళ్ళకి వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు ఆయన కూడా.